బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చిపడేయండి. జడ్పీ చైర్మన్ పై మంత్రి కోమటిరెడ్డి సందీప్ రెడ్డి చేయి పట్టి పక్కకు దోసిన మంత్రి రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారు, రైతులను ఎందుకు చెప్పుతో కొడతానని అడిగినందుకు ఆగ్రహం, పోలీసులకు చీవాట్లు ఈడ్చిపాడేయాలంటూ హుకుం. గూడూరు పంచాయతీ భవన ప్రారంభం సందర్భంగా ఘటన. అయితే ఇది కదా అసలు వార్త ఇది. ఈ వార్త వీడియో కూడా చూపిస్తాం మీకు. ఈ వార్తను ఎట్లా మ్యానిపులేట్ చేసిరంటే అబ్బా ఏం మాటలు చెప్పినావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి అనే పదవికి ఎవరు కూర్చున్నా గౌరవం ఇవ్వాలి. ఈ మాట నీ నోటి నుంచే మాట్లాడుతున్నావా? నీ తమ్ముడు గత ముఖ్యమంత్రి మీద ఎన్ని మాటలు మాట్లాడిండు, నువ్వెన్ని మాటలు మాట్లాడినావు? ఆ రోజు ఏది మాట్లాడినా తప్పు కాదు. తాగి పంతడని, లేవడని, ఇంకేదో రకరకాలుగా మాట్లాడితే తప్పు కాదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని 3 ఫీట్లు ఉన్నావని ఇట్లా మాట్లాడితే మీకు నొప్పి అవుతా ఉంది, మీకు బాధ అవుతా ఉంది. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి మీకు ముఖ్యమంత్రి కాదా? అంటే మీరన్నవన్నీ మీరు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తేనేమో వ్యభిచారం అనమాట. మీరన్న మాటలే కదా ఇవన్నీ. గతంలో ముఖ్యమంత్రిని ఎవరెన్ని మాటలు మాట్లాడాడు? గడోడు లోఫర్ గాడు ఉంటాడు, ఆడు తీన్మార్ మల్లిగాడు, దాని తర్వాత వాడు ఇంకోడు రఘు. ఈ దొంగలు మొత్తం ఎట్లా మాట్లాడిరు? అరే తొరై కొడక తాగుబోతోడా, ఎన్ని బూతులు తిట్టాలో అన్ని బూతులు తిట్టిరు. కాక చంద్రికాక అని మారు పేర్లు పెట్టి రకరకాలుగా కించపరిచే విధంగా మాట్లాడరు. ఆ రోజు ఏం అనిపించలే మీకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిగ్గు అనిపిస్తలేదు మాట్లాడుతుంది ఇట్లా? కొంచెమైనా సిగ్గు శరం అనిపిస్తుందా? నువ్వు నల్లగొండలు ఎట్ట పుట్టినవురా? నాకు అర్థం కాదు. నువ్వు అసలు మా ప్రాంతానికి పెద్ద మచ్చ. నువ్వేమో తురుముకాడు అనుకొని నీ భుజాలు ఎగరేసుకుంటా అవతలని భయపడతాను అనుకుంటున్నావు. బిడ్డ నీకు అర్థమవుతుంది కదా. గదే నల్లగొండలో మిమ్మల్ని రాజకీయంగా గోరి కడతాం చెప్తున్నా. అదే నల్లగొండలో రాజకీయంగా గోరి కడతారు నల్లగొండ బిడ్డలు, చాలా చైతన్యవంతులు. మీకు అధికారం వచ్చినప్పుడు రాజకీయాలు పార్ట్ టైం చేయండి, ప్రజల బాబోగులు పాలన ఫుల్ టైం చేయండి. ఆ పని చేయకుండా ఇంకా మీరు రాజకీయాలను చేసి చూసారనుకో, నల్లగొండకు తిరుగుబాటుతనం కొత్త కాదు, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఇట్లాంటి చిల్లర మల్లర కామెంట్లు బంద్ పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోట్ అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పనికిరావు. వాయబ్బా, రేవంత్ రెడ్డి మీద ఏమన్నా ప్రేమ వచ్చిందా? ఒక్కసారి వీళ్ళ తమ్ముడు మాట్లాడిన మాటలు ఏవా? ఆ ఏడు దొరకబట్టి వీళ్ళ తమ్ముడు మాట్లాడిండు రేవంత్ రెడ్డి మీద వీళ్ళ తమ్ముడు మాట్లాడిండు. పొచ్చోడా అన్నాడు, పొడుగోడా అన్నాడు, 3 ఫీట్లు ఉంటావురా అన్నాడు, తొక్కితే పోతావురా అన్నావు, తొక్కుతావా నన్ను అన్నాడు. ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నాడు. అవి చూపిస్తా మీకు. బండ బూతులు మామూలు బూతులు కావవి. నువ్వు బ్రోకర్వి అన్నాడు, ఎవరిని? రేవంత్ రెడ్డిని పట్టుకొని. నువ్వు బ్లాక్ మెయిలర్వి అన్నాడు, నీ భాగవతం మాకు తెలియదా అన్నాడు. ఎన్ని చెప్పాలనో అని చెప్పిండు, ఎన్ని బూతు మాటలు మాట్లాడాలనో అని మాట్లాడిండు. మరి మీ తమ్మునికి చెప్పినావా ఈ ముచ్చట్లన్నీ? చెప్పినావా మీ తమ్మునికి? రేవంత్ రెడ్డి అట్లా అనకూడదు తమ్మి, అట్లా అంటారా, అట్లా అనకూడదు అంటే గింటే నా లెక్క ఓటుకు నోటు కేసు లెక్క ఏమంటే సూట్ కేసులకు పదవి తెచ్చుకున్నాను అలా, కానీ ఇట్లా అనకూడదు అని చెప్పినావా నువ్వు? వెంకరెడ్డి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుంది. పాపం నీకేదో పిస అవుతున్నట్టుంది, ఆగమాగం అవుతున్నావు. ఏదో మన సూర్యాపేటలో అవిశ్వాసం వీగిపోయింది, బిస్కెట్ అయినావు, బొక్కబోర్లో పడ్డావు, మొత్తం 4-5 పెగ్గులు వేసినామంట గట్టిగా. అది అయిపోగానే ఆపకుండా అసలు ఎట్ట అయిపోయారా, మొత్తం కోదాడు దక్కించుకుంటుని అన్ని దక్కించుకుంటుని సూర్యాపేటను కొట్టకపోతుంది ఎట్లా అనేది మొత్తం హైపత అయిపోయినట్టు ఆయన నైట్ మొత్తం అంతా గట్టిగానే వేసిండు. మొత్తం 2-3 ఫుల్ బాటిళ్ళు. బిడ్డ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది మీకు సినిమా. మంట పెట్టుడు ఇప్పుడే స్టార్ట్ అయింది మీకు కిందంగా. ఇంకా ప్రజలు మంట పెట్టే కాడికి వచ్చింది అనుకో, మీరు మీ గోషులు ఉండవు, మీ బుగ్గకారులు ఉండవు, నీ వెనకాల ఉన్నటువంటి ఏది కూడా ఈ మందబలం, ఆ పోలీసు, ఆ సెక్యూరిటీ, ఆ మంత్రి పదవి చూసుకొని ఏదో విర్రవీగిపోతా ఉన్నావు. నువ్వు జర తగ్గించుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టు. ఇప్పటికప్పుడే కాంట్రాక్టర్లు ఈ దోసుకోవడు తినుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా. నేను చెప్తా ఉన్నా కదా, రైతు బంధు కూడా ఇది ఒక్కటేసారి వస్తుంది, ఇక నెక్స్ట్ టైం రాదు. ఇక రైతు బంధు గురించి మాట్లాడితేనే నేను కింద సుర్రలు వేస్తూ ఉంది. రైతు బంధు ఇది ఒక్కటేసారి ఇస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చూస్తూ ఉండండి ప్రజలారా, 100% చూస్తూ ఉండండి. ఈ ఒక్కసారికే వస్తుంది, ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కసారికే రైతు బంధు వస్తుంది.
వచ్చే సంవత్సరం నుంచి అంటే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా కాదు కదా, రైతు బంధు కూడా ఇయ్యరు వీళ్ళు. ఇయ్యకపోగా రకరకాల కొర్రీలు పెడతారు. ఎన్ని కొర్రీలు పెట్టాలో అన్ని కొర్రీలు పెడతారు. దుర్మార్గంగా కొర్రీలు పెడతారు, ఆగం చేస్తారు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైతు బంధు వేస్తాం అమ్మ అనిపిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు అయిపోయినాక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు రాదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇయర్ కూడా, ఎందుకంటే ఇచ్చినా కానీ ఇక 100 మందిలో 10 మందిని ఏరుతారు, ఆ 10 మందికి ఇస్తారు అంతే. మిగతా వాళ్ళందరికీ ఏమంటారు బకెటే, అంతకు మించి ఏం లేదు. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ రేవంత్ రెడ్డి మీద ప్రేమ వల్కపోస్తూ ఉన్నాడు కదా, ఒక్కసారికి చూడండి. ఈ రోజు ఏమో అందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి, ఇంకో ఢిల్లీలో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడో బ్లాక్ మెయిలర్ రా బాబాయ్నా, నేను పెద్ద చీటరు దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు, ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం, ఓటు నోటుకెళ్తే జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాం, అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తం. మరి ఇట్లా మాట్లాడొచ్చా వెంకటరెడ్డి గారు? మీ తమ్ముడేం మాట్లాడుతుండు గిట్లా మాట్లాడొచ్చా? సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? నీ కింద ఉన్న నలుపు కనపడతలేదు నీకు? గురువింద కింద సామెత, నీ కింద ఉన్న నలుపు, నీ తమ్ముడు మాట్లాడిన మాటలు ఇవేవి కనపడతలేవు. ఢిల్లీలో వీళ్ళ ఇంటికి అన్నాం ప్రెస్ మీట్ పెట్టి ఘోరంగా తిడతాడు. ఎంత ఉన్నావు నువ్వు? 3 ఫీట్లు ఉన్నాడు. బీజేపీలో చేరుతున్నాను కన్ఫర్మ్ కాగానే, బీజేపీలో ఇంకా రేపు మాపు చేరుతాను కన్ఫర్మ్ కాగానే తిడతాడు. ఆ బయట చాలామందికి గుర్తే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఎందుకండి ఈ డ్రామాలు? ఇంకేమంటాడు ఇక చూడండి. ఇంకా ఉంది ఇలా కథ, ఇంకా అయిపోలే, ఇప్పటికి ఇంకా అయిపోలే. ఎమ్మెల్యే అయితే అమెరికా నుంచి వచ్చి 80 ఎమ్మెల్యే గెలిచినాం. మా ఆయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే భిక్ష మీకు అది. ఈ పదవి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టేటువంటి భిక్ష కాబట్టి మీకు వచ్చింది అది. దాంతోపాటు దానికోసమే కదా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసి, తెలంగాణ ప్రాంతానికి మోసం చేసి, పోతిరెడ్డి పేడు పొక్క కొట్టేటువంటి కాంట్రాక్ట్ నీకు ఇస్తే నువ్వు నీ తమ్ముడు కలిసిపోయి ఆడ పొక్క కొట్టుకుంటా కూర్చున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిరు. ఇదే నల్గొండ ప్రాంతాన్ని ఎండబెట్టింది వాస్తవం కాదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఈ విషయాలు వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదని చెప్తావా? పోతావా? పోయి మరి యాదగిరిగుట్ట దేవుని కొడతావో, మన రామలింగేశ్వర స్వామిని పోయి పచ్చి బట్టలతో స్నానం చేసి కొట్టుపోయి నేను పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టే కాంట్రాక్టుని తీసుకోలేదు ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో అని చెప్పి కొట్టుపో. మీరు దుర్మార్గులు, మీరు తెలంగాణ ద్రోహులు, పచ్చి ద్రోహులు మీరు. ఎప్పుడైతే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత రోషయ్య వచ్చిన తర్వాత రోషయ్య దిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పడకపోతే రాజీనామా చేసి అప్పుడు దొంగ ముసుకేసుకున్నావు, ఉద్యమాన్ని ముసుకేసుకున్నావు. ఇక ఆ రోజు తెలంగాణ రావాలి కాబట్టి దొంగనో లంగనో ఎవడొచ్చి జై తెలంగాణ నగర్ అందరినీ కలుపుకొని పోయిర్రు అప్పుడు ఉద్యమ సారథులు. కానీ నువ్వేం పత్తితువు, నువ్వేం ప్రతిభతవు, నువ్వేం పెద్ద ఉద్యమకారుడు ఏం కాదు నువ్వు. ఆ రోజు ఆ ప్రభుత్వంతో ఆ ముఖ్యమంత్రితో నీకు వడకపోతే నువ్వు చేసినటువంటి కథ ఇది. ఈ వాస్తవాలు తెలియదు అనుకుంటున్నా నల్గొండ బిడ్డ ప్రజలకు. పోరాటం చేస్తే ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు అయితే జడ్పీటీ తప్ప ఇక చూడండి ఈ అహంకారం ఎంత. ఇప్పుడు సరే ఆడ పక్కన ఒక నాయకుడు ఉన్నాడు, ఆడ ఉన్నప్పుడు అంత కించపరిచే విధంగా అప్పటిదాకా ఆయన కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నా సపోర్ట్ చేయలే. మరి ఆయన కూడా సపోర్ట్ చేయలే. కానీ వాళ్ళ నాయన పేరు చెప్పి ఈయన జడ్పీ చైర్పర్సన్ అయింది తప్ప ఈయన వార్డు మెంబర్ కూడా గెలవడం అని చెప్పేసి పక్కన కూర్చుని కించపరిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? గింత అహంకారం అవసరమా వెంకటరెడ్డి నీకు? గింత అహంకారం అవసరమా? గీ మాటలు అవసరమా నీకు? చూడు అన్నదమ్ములు ఇద్దరికి పిచ్చిలేసినట్టుంది. అదే మా గజిబిజికి అయితే పిచ్చి ఎట్లా పోయి అది గందరగోళమే. పొలిటికల్ బ్రహ్మానందం పొలిటికల్ కమెడియను. మా కేఏ పాలెట్లను మా గజిబిజి అట్లా సేమ్ అన్న కూడా సేమ్ తమ్ముని కొన్ని వచ్చినాయి అంతే, ఏం తేడలేదు. గింత అహంకారమా? గింత అహంకారం అవసరమా అండి మీకు? గదుడు
జడ్పీ చైర్పర్సన్ అంటే ఆయనకు మంత్రికి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో ఆయనకు అంతే ప్రోటోకాల్ ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరికంటే కూడా ఆయనకు మంచి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయనను పక్కన పెట్టుకొని ఈయన కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఎట్లా ఉంటుంది? గతంలో మిమ్మల్ని ఇట్లా చేయాలని చూస్తే అసలు మీకు ఇట్లా ఉంటున్నా ముఖం ఉంటున్నా మిమ్మల్ని ఎంత జడ్జి చేయాలో అంత జడ్జి తీయకపోదురా గత పాలకులు? చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడండి. పాపం ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ మంద మొత్తము గొర్రెల మంద మొత్తము రౌడీలు మూకాలు లెక్క ఆయన మీద తెగబడ్డారు అన్నమాట. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో చేస్తున్నటువంటి రౌడీ రాజకీయం. ఇది రౌడీ రాజకీయమే 100%. బిడ్డ చెప్తున్నా కదా, ఈ పొయ్యే కాలం వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఏదో మరి 6 నెలలు కూడా మీరు చక్కగా ఉండేటట్టు లేదు ఈ వ్యవహారం చూస్తూ ఉంటే. మీ అహంకారము, మీ బల్పు మాటలు, మీ మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు 6 నెలలు కూడా ఎగురు పెట్టి మీరు మొదలుతట్టయితే ఏం కనపడతలేదు. సో కాబట్టి ఇది 100% మీకు పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టినే ఇట్లాంటి కథలన్నీ వాడుతూ ఉన్నారు. ఇక ఇంత దుర్మార్గం వీడు జరిగితే ఇక ఈ దరిద్రుడు చూడు, వీడు మనిషి, వీడు నోటికి అన్నం తింటాడా, గడ్డి తింటాడా, ఏం తింటాడా అనేది తెలియదు. ఆ రాధాకృష్ణ అనేటోడు వీడు నిజంగా మనిషి పుట్టుక పుట్టిండు కానీ అదేదో ఆ బురదలో బొరలేటువంటి అది పుడితే మంచిగా ఉంటుండే. ఇక వార్తలు పెట్టి రాసిండు వీడు. ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వార్తని వాస్తవంగా రాయి, నువ్వేముందో అది రాయకుండా ఇక్కడ వీడు ఎట్టింది ఏంది, హామీలు అమలేది వీపులు వలుగుతాయి, ఆడ ఈడ్చి పడేరిని గుంజి పడేరి విన్ని అని చెప్పేసి ఈ తలకాయ మాట్లాడింది, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడింది రాయలే, ఎక్కడ కూడా రాయకుండా యాదాద్రి జడ్పీ చైర్పర్సన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వివాదము, బీబీ నగర్ సభలో ఉద్రిక్తత, రైతు బంధు పెంపు, రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి, విరుచుకుపడ్డ మంత్రి, తండ్రి పేరుతోనే పదవి లేదంటే వార్డు మెంబర్ కూడా గెలవలేదన్న కోమటిరెడ్డి, సర్కార్పై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు వలుగుతాయని వ్యాఖ్య. ఇంకా చూడు ఎట్లా రాసుకుని వచ్చినాడు. రేవంత్ రెడ్డి స్వశక్తితో సీఎం అయ్యారు, మేము ఆయన కింద అశప్రాష్ పని చేస్తూ ఉన్నాం. ఆయననే స్వశక్తితో సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి, నువ్వేమో రేవంత్ రెడ్డి కింద చెప్రాష్ పని చేస్తా ఉన్నావు. ఇంకా రేపు చెప్పులు మోసుకపోయే పని చేయి, చెప్పులు ఎత్తులో పెట్టుకొని రేవంత్ అన్న అని భజన చేయి. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు నీకు, అదే బెస్ట్. ఆయన చిటికన వేలు కూడా కేటీఆర్ సరిపోడు, రైతు బంధుపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని కోమటిరెడ్డి వివరణ. ఏడ వక్రీకరించారు? ఇక్కడ వక్రీకరించాడు కనపడతా ఉన్నాయిరా నీకు మన ఆంధ్రజ్యోతి, ఇక్కడ వక్రీకరించాడు కనపడుతున్నాయి అన్న. నేనేమన్నా 70% మందికి ఇచ్చిన కొంచెం మిగిలింది, వాళ్ళకి కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవరన్నా రాలేదన్నావా అని చెప్తాను అంటే అన్నాడు కదా, నేను అన్నది రాలేదన్న వారిని చెప్తాను కొడతానని అన్నా అని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఇంతకంటే ఏం కావాలి? మళ్ళీ దాన్ని వక్రీకరించాలని చెప్పేసి ఈ వార్తలు ఈ పేపర్లలో రాపించుకోడు. ఇక ఇట్లా తయారైనాయి అన్నమాట ఈ పేపర్లు. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రానికి పనిచేసేటువంటి పత్రికలు కావివి. ఏవి? ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి, ఈడ ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈ 3 పత్రికలు కాంగ్రెస్ కరపత్రికలు. వెలుగు అయితే పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళదే, ఎందుకంటే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి. సో కాబట్టి వీళ్ళంతా ఇది. సో వీడేమో ఎంగిలి బొక్కలు తినేటువంటి వీడు పచ్చ కుక్క, కాబట్టి వీడు ఇట్లనే రాస్తాడు. సో ఈ విధంగా ఈనాడు కూడా మొత్తము అమ్ముడు పోయి ఈ విధంగా రాస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ పక్షాన వీళ్ళు ఒక్క వార్త కూడా రాయరు, తెలంగాణ వాయిస్ను వినిపించరు. ఇది జరిగినటువంటి వ్యవహారం.